ఏపీలో ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇచ్చి వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్స్ ను తీసివేయలేం, కానీ ఆటో వాలాలు, క్యాబ్ వాలాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సర్కారీ క్యాబ్ బుకింగ్ యాప్ ను రూపొందిస్తాం. ఈ యాప్ ఆర్థికంగా ఊరట కలిగిస్తోంది. ఆటో స్టాండ్ల వద్ద రోజంతా పడిగాపులు పడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఈ యాప్ నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం. అందులో ఆటో, క్యాబ్ డ్రైవర్లే సభ్యులుగా ఉంటారు అని సీఎం తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారిని సభ్యులుగా చేసి త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విజయవాడలోని సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు 436 కోట్ల చెక్ ను ఈ పథకం కింద అందించారు. సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఒక్కొక్కరికి బ్యాంక్ ఖాతాలో 15,000 జమ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. మెసేజ్లను చూసిన ఆటో డ్రైవర్స్ సంతోషంగా చంద్రబాబుకు చూపించారు. ఆటో వాలాల సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ ప్రయాణికులను పలకరిస్తారని ఆటో డ్రైవర్లను కొనియాడారు. యువగలం పాదయాత్ర సందర్భంగా డ్రైవర్లు నాటి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వారి నుంచి వివరాలు తెలుసుకున్నారని అన్నారు. వివిధ రకాల జరిమానాలతో పాటు గుంతల రోడ్ల వల్ల మరమ్మతులకు చాలా డబ్బులు ఖర్చయ్యేవని తెలిపారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై 436 కోట్ల భారం పడుతుందని, అయినా ఆ భారాన్ని ఆనందంగా భరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రులు ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలలో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఖాకీ చొక్కాలు ధరించి పాల్గొన్నారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఒంగోలులో నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆటోను నడపగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆటోలో కూర్చుని ప్రయాణించారు. కడప జిల్లా పులివెందులలో మంత్రి సవిత స్వయంగా ఆటో నడిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆటో డ్రైవర్స్ క్షీరాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా వరగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆటోలు నడిపారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆటో డ్రైవర్లను నమూనా చెక్కును అందజేశారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గుంటూరులో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఆటోలో ప్రయాణించారు. విశాఖపట్నం జిల్లా సిరిపురంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అల్లూరు జిల్లా పాడేరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ నమూనా చెక్కు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఖద్దరు కన్నా ఖాకీ వేసుకుంటేనే ఎక్కువ ధైర్యం వస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలి. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు త్వరలోనే తెలియజేస్తాం. వాటిని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జనసేన ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులుగా అందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలి. వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని పవన్ అన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు వైసీపీ పాలనలో ఓ పక్క నేతలు భారీగా దోచుకుంటే ఉద్యోగులు కూడా వారి బాటలోనే నడిచారు. దీనిని జాతీయ నేర గణాంకాల నివేదిక బహిర్గతం చేసింది. జగన్ జమానాలో ఒక్క ఏడాది కాలంలోనే ఏసీబీ కేసులు రెట్టింపయ్యాయి. ఆ లెక్కలన్నిటినీ
ఎన్సీఆర్బీ లెక్కలతో సహా బయటపెట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి 2 ఏళ్లు కరోనాతో గడిచిపోయింది. 2022లో ఏపీ వ్యాప్తంగా 80 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి ఏడాదిలో ఏకంగా 160 కేసులతో ఏపీ ఏసీబీ రికార్డు సృష్టించింది. ఏపీలో ఏ ఒక్క శాఖకో ఈ అవినీతి కేసులు పరిమితం కాలేదు. రెవెన్యూ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు తాము సేకరించిన సమాచారం ఆధారంగా 2023లో అప్పటి ఏసీబీ డైరెక్టర్ పిహెచ్డి రామకృష్ణ సంచలన కేసులు నమోదు చేశారు. అప్పటి వైసీపీ పెద్దలతో పాటు వారు చెప్పినట్లు ఆడే ఉన్నతాధికారుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా తగ్గకుండా ఏసీబీ అధికారులు కేసులు పెట్టారు. 100 కోట్లు పోగేసుకున్న 17 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో రోజు లక్షల్లో కొల్లగొడుతున్న అవినీతి పరులతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా వసూలు చేస్తున్న 33 మందిని కటకటాల్లోకి పంపారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే ట్రాప్ కేసుల్లో 4వ వంతు, అక్రమాస్తుల కేసులో 5వ వంతు, క్రిమినల్ మిస్ కాండక్ట్ కేసులో 6వ వంతు ఏపీలోనే ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదికలో వివరించింది. మద్యం కుంభకోణం కేసుల్లో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి అదనపు ఎస్పీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో చట్టబద్దమైన లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం సోమవారం న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి వద్ద విచారణకు రానుంది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు 2025 ఆగస్టు 18న కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకుండానే ఆగస్టు 28న రెండో బెయిల్ పిటిషన్ వేశారు. మొదటి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన అనంతరం పరిస్థితుల్లో మార్పు లేకుండా బెయిల్ ఇవ్వకూడదనేది న్యాయ సూత్రం. దీన్ని పాటించకుండా మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేశారని చెప్పి పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనిని పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైంది. మిథున్ రెడ్డి నేర చరిత్ర గురించి పిటిషన్లో ప్రస్తావించలేదు. ఈ ఒక్క కారణంతో బెయిల్ ను కొట్టివేయవచ్చు. ఆర్థిక నేరాలు, తీవ్ర నేరాల కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవు. ఛార్జ్షీట్, అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉందనే కారణంతో నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అందుకు భిన్నంగా ఇప్పటి ఛార్జ్షీట్లు దాఖలు చేసినందున మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మిథున్ రెడ్డి బెయిల్ ను కొట్టివేయండి అని సిఐడి తన పిటిషన్లో కోరింది. కేంద్రం నిధులు మంజూరు చేసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుల సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నిధులు మంజూరు చేసిన నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టకపోవడంపై ఆ సమీక్షలో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఢిల్లీలో ఈ సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాస్తవ నివేదికను ఆయనకు అందజేయనుంది. హెడ్వర్క్స్ పనులు వేగం పుంజుకున్నప్పటికీ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో పురోగతి కనిపించడం లేదని కేంద్రానికి పీపీఏ నివేదించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని పీపీఏ నివేదికను ఇవ్వడంతో ఇదే ప్రధాన అంశంగా పాటిల్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు హాజరు కావాల్సిందిగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తులను కోరారు. దీంతో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి నిమ్మల బృందం సిద్దమైంది. ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున ఫిబ్రవరి నాటికి సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. రేపు పోలవరంపై కేంద్రం సమీక్ష చేయనుంది. ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నివేదిక తెలిపింది. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసిన ఎన్ఐఎస్సి గత నెలలో నివేదికను విడుదల చేసింది. ఏపీలో 299 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని భారీగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2010లో తొలిసారి కేంద్ర ప్రభుత్వం సోలార్ మిషన్ ను ప్రారంభించింది. 2020కి 20 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎప్పటికప్పుడు ఈ లక్ష్యాన్ని మెరుగుపరుచుకుంటూ 2047 నాటికి 500 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో 2181.27 చదరపు కిలోమీటర్ల వృధా భూములు ఉన్నట్లు ఎన్ఐఎస్సి నివేదికలో పేర్కొన్నారు. దీనిలో 10% వృధా భూముల్లో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం ద్వారా
299 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో సౌర పలకల ఏర్పాటు నత్తనడకన సాగుతుంది. ఈ నెల 3వ తేదీ వరకు 14 లక్షల పైగా దరఖాస్తులు అందగా వీటిలో 56,451 దరఖాస్తులకు మాత్రం మోక్షం కలిగింది. మరోవైపు కేరళలో మొత్తం 2 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ కు దరఖాస్తు చేసుకోగా 1,00,000 మంది ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేశారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో పీఎం సూర్యఘర్ పథకాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్రాల్లో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు పూర్తి స్థాయి సీఎండీ నియామకంపై దోబూచులాట కొనసాగుతుంది. ప్లాంట్ ను లాభాల బాటలో తేవడానికి పూర్తి సాయం అందిస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్లాంట్ కు పూర్తి స్థాయి సీఎండీని నియమించడంలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా ఉన్న ఏకే సక్సేనాను ఏడాది క్రితం ఇన్ఛార్జ్ సీఎండీగా నియమించారు. ఆయన మొదట్లో వారానికి ఒక రోజు, ఆ తర్వాత 2 రోజులు వచ్చి ఇక్కడ వ్యవహారాలు చూసుకునేవారు. సక్సేనా నియామకాన్ని ఉద్యోగ వర్గాలు మొదట్లోనే తీవ్రంగా వ్యతిరేకించాయి. సక్సేనా కొనసాగుతుండగానే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ కమిటీ పూర్తి స్థాయి సీఎండీ కోసం ప్రకటించి ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శక్తిమణిని ఎంపిక చేసింది. ఇలా దాదాపు 8 నెలల కాలం గడిచిపోయింది. తాజాగా ట్రావెన్కోర్ కంపెనీలో సీఎండీ పోస్ట్ ఖాళీ కాగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ కమిటీ శుక్రవారం శక్తిమణిని ఎంపిక చేసింది. దీంతో ఆయన విశాఖ స్టీల్ కి సీఎండీగా రానట్లేనని తేలిపోయింది. ఇదేలా ఉండగా ఎంఓఐఎల్ సీఎండీ సక్సేనా పదవి కాలం నవంబర్ 30తో ముగియనుంది. అక్కడి సీఎండీ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కమిటీ అందులోనే కమర్షియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విశ్వనాథ్ సురేష్ ను ఎంపిక చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ తమ జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ఈ నెల 8న ప్రకటించనుంది. ఈ అభ్యర్థులను రాష్ట్ర స్థాయిలో పీసీసీ ఖరారు చేయనుంది. ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను డీసీసీల స్థాయిలోనే పరిశీలించి ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసినందుకు అర్హులను గుర్తించి ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను జాబితా నిన్న పంపాలని ఆయా జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. ఈ విషయంలో ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. స్థానికంగా మంచి పేరు, అందరినీ సమన్వయం చేసుకునే నేర్పు కలిగి పార్టీ సిద్ధాంతాల పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకుల పేర్లను సూచించాలని పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో బీసీల నాయకత్వాన్ని బలపరిచేలా ఈ జాబితాలు ఉండాలని తెలిపింది. కాగా ఆయా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశాల్లో ఏకాభిప్రాయంతో ఆమోదించిన పేర్లతో రూపొందించిన జాబితాలు ఇప్పటికే పీసీసీకి చేరినట్లు తెలిసిందే. ఈ నెల 7న పీసీసీ చీఫ్ తో పాటు ఎన్నికల కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఆయా జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి జాబితాపై నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. సామూహిక సీమంతాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఒకరు శ్రీకారం చుడితే మరొకరు బహుమతులతో మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. బస్తీ నిద్ర పేరిట ఓ నేత హడావుడి చేస్తుంటే సీఎం రేవంత్ టీం పేరిట మరో నేత హంగామా సృష్టిస్తున్నారు. దసరా నేపథ్యంలో దావతులు, ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు సరే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరికి వారు తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ అగ్రనేతలకు టచ్ లో ఉంటున్నారు. తొలుత 2-3 పేర్లు తెరపైకి రాగా క్రమేణా ఆ సంఖ్య 10 వరకు చేరడం ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నిక అంశం తెర మీదకు వచ్చినప్పుడు కాంగ్రెస్ లో అజారుద్దీన్, నవీన్ యాదవ్ మధ్య పోటీ ఉంది. అనూహ్యంగా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో నవీన్ కు మార్గం సుగమమైందని అందరూ భావించారు. ఆయన సైతం సామూహిక సీమంతాల పేరిట ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు ఆరంభించారు. ఇంతలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ పేరిట నియోజకవర్గంలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గణనీయ సంఖ్యలో ఓట్లు ఉన్న 2 కులాల అండ తనకు ఉందని, అవకాశమిస్తే తప్పకుండా గెలుస్తానని పార్టీ నేతల వద్ద చెబుతున్నారు. అలాగే మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ బస్తీ నిద్ర పేరిట ప్రజల వద్దకు వెళ్తుండగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. స్థానిక ఎన్నికల సమరానికి కమల దళం సమాయత్తమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆ పార్టీ నాయకత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరగనున్న పదాధికారుల సమావేశానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం, కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.
అనంతరం ఈ నెల 8న జరగనున్న మరో కీలక సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి త్రిసభ్య కమిటీలు వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ పరిశీలకుడితో కమిటీ ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థులకు బీఫామ్లు అందజేయనున్నారు. ఇక మండల పార్టీ అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జ్, జిల్లా పరిశీలకుడితో ఏర్పాటు చేసే కమిటీ ఎంపీటీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. కరోనా తర్వాత కేసీఆర్ 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ 4 వైపులా 4 టీమ్స్ ఆసుపత్రులను నిర్మించాలని తలపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ మీద ఉన్న కక్షతో ప్రజల ప్రాణాలను కాపాడే ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమని మండిపడ్డారు. హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఎల్బీ నగర్ టిమ్స్ లో సెల్లార్తో కలిపి 6 అంతస్తుల భవనాన్ని బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేస్తే 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 అంతస్తులను మాత్రమే పూర్తి చేసిందని హరీష్ తెలిపారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు. హరీష్ రావు విమర్శలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రావడంతో హరీష్, కేటీఆర్ కుప్పిగంతులు వేస్తున్నారని, అయినా ప్రజలు వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి దగ్గర హరీష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి షో చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భూ వివాదాలను పారదర్శకంగా పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రెవెన్యూ అధికారులకు అనేక ఇతర బాధ్యతలు ఉండడంతో ఈ పోర్టల్కు వచ్చే దరఖాస్తులను పరిష్కరించేంత సమయం వారికి ఉండడం లేదు. దీనికి తోడు భూ వివాదాల్లో రాజకీయ జోక్యం ఉండడంతో అధికారులు నిష్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు ఇచ్చే పరిస్థితులు లేవు. అంతేకాకుండా ఎక్కువ మంది అధికారులకు సాంకేతికతపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. వీటన్నిటిని అధిగమిస్తే తప్ప భూభారతి చట్టం ద్వారా ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భూ రికార్డుల నిర్వహణ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. రైతులు తమ భూములు కోల్పోయి కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే సాంకేతికతపై చాలా మంది తహసీల్దార్లకు అవగాహన లేదనే విమర్శలున్నాయి. దీంతో భూభారతి ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు, రియల్ టైం ట్రాకింగ్ సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చినా ప్రజలకు చేరువ కావడం లేదు. దీనికి తోడు ఎన్నికల నిర్వహణ, విపత్తుల నిర్వహణ, జనగణన, ప్రోటోకాల్ డ్యూటీలు, శాంతి భద్రతలు, పౌర సరఫరాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి కార్యక్రమాలతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సుల టికెట్ ఛార్జీలు పెంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సహా అన్ని రకాల బస్సుల టికెట్ ధరలను పెంచింది. బస్సు రూట్లోని స్టేజీల వారీగా 5 నుంచి 10 వరకు టికెట్ ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరల ప్రకారం సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సులో మొదటి 3 స్టేజీల వరకు 5, 4వ స్టేజ్ నుంచి 10 అదనపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయనుంది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసులో ఒక్కో టికెట్ పై మొదటి స్టేజ్కు 5, రెండో స్టేజ్ నుంచి 10 అదనపు ఛార్జీను వసూలు చేయనున్నారు. పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిటీ ఆర్డినరీ బస్సులో ఇన్నాళ్లు 10గా ఉన్న కనీస టికెట్ ధర 15కు పెరగనుంది. ఎలక్ట్రిక్ బస్సులు, వాటి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సెప్టెంబర్ 23న ఆమోదించినట్లు తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే సిటీ బస్సులో రోజుకు కనీస 28 లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇందులో 18 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. దేశంలో నూనె ఉత్పత్తుల కొరత ఉంది. విదేశాల నుంచి ఏటా 1.5 కోట్ల విలువైన నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇది దేశీయ అవసరాల్లో 70% ఉంది. దేశంలో నూనె అవసరాలను ఆయిల్ ఫామ్ పంటల సాగు ద్వారా తీర్చవచ్చు అని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో టీఎస్ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలుంటే ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాలు ఉండడం గర్వకారణమన్నారు. వచ్చే 3 ఏళ్లలో మరో 10 లక్షల ఎకరాల్లో ఈ తోటలను విస్తరించి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశీయ నూనె అవసరాలను తీర్చేందుకు ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ ఒకటే మార్గమని, అందులో భాగంగానే తెలంగాణలోని 31 జిల్లాలో తోటలు విస్తరించేందుకు కేంద్రం అనుమతులు పొందామని పేర్కొన్నారు.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా వరదలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా అరేబియా సముద్రంలో శక్తి తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడనుంది. సినీతారులకు కృత్రిమ మేధ ఏఐ విలన్ గా మారింది. ఇటీవల వరకు సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్ల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో కొత్త ఆయుధంగా మారింది. ఏఐ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినీతారులు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా గ్యాంబ్లింగ్, మోసపూరిత యాప్ల యాడ్స్ తో పాటు అభ్యంతరకర అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సినీ నటి రష్మికను పోలినట్లుగా రూపొందిన ఒక డీప్ ఫేక్ వీడియో కలకలం సృష్టించింది. అయితే సినిమాల్లో విలన్లను ఆటాడుకునే తారలు ఈ ఏఐ విలన్ను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి ఏఐ వీడియోలు, చిత్రాలతో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నటి ఐశ్వర్యరాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, నిర్మాత కరణ్ జోహర్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేశారు. ప్రముఖ తారలు, సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను 2 విధాలుగా విశ్లేషించాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ చెప్పారు. ప్రముఖ తారలే కాదు, రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన వారు కృత్రిమ మీద కంటెంట్ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలని, తుపాకీ వీడితే రెడ్ కార్పెట్ వేస్తామని, లేదంటే ఎన్కౌంటర్లు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ లో బస్తర్ దసరా లోకోత్సవ ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలు అంటూ లేఖలు విడుదల చేస్తున్నారని, ఇంకా మాట్లాడేందుకు ఏముందని ప్రశ్నించారు. జనజీవన శ్రవంతిలోకి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 2026 లక్ష్యంగా బలగాలు కదులుతున్నాయని, వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు అనేవారే ఉండరన్నారు. ఇంకా బస్తర్లో శాంతికి విఘాతం కలిగిస్తే భద్రతా దళాలు ఆయుధాలతో సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. దంతేశ్వరి మాతకు కూడా మొక్కుకున్నానని, మావోయిస్టుల నుంచి బస్తర్ను విముక్తి చేసేందుకు బలగాలకు బలం చేకూర్చాలని కోరుకున్నానని తెలిపారు. కొంతకాలంగా ఢిల్లీలో చాలా మంది నక్సలిజం పుట్టుక అభివృద్ధి కోసమేనని తప్పుడు ప్రచారం చేశారని, బస్తర్ మొత్తం అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. అరేబియా సముద్రంలో ఓ ఓడరేవు నిర్మించాలని ప్రతిపాదనను పాకిస్తాన్, అమెరికా ముందుంచినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఓడరేవు ద్వారా పాస్నీలో లభించే కీలక ఖనిజాలను రవాణా చేయవచ్చని పాక్ యోచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాస్నీ ఓ ఓడరేవు పట్టణం. అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇస్లామాబాద్ తో వాషింగ్టన్ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా సెప్టెంబర్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శ్వేత సౌధంలో కలిసి చర్చలు జరిపారు. ఈ భేటీకి ముందే అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మాణ ప్రతిపాదనను మునీర్ సలహాదారులు, అమెరికా అధికారులు ముందుంచినట్లు తెలిసిందే. దేశంలో అక్రమంగా ఉంటున్న లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మనిచ్చే పిల్లలకు పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయలేరని బోస్టన్లోని ఓ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు ట్రంప్ సర్కార్కు తేల్చెప్పింది. ఫస్ట్ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కు చెందిన 3 జడ్జీల ప్యానెల్ శుక్రవారం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాన్ని నిలిపివేస్తూ, అలాగే ఆ ఆదేశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు అనుమతిస్తూ కింద కోర్టు జారీ చేసిన ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ ను జడ్జీల ప్యానెల్ సమర్థించింది. ఈ అంశంపై ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు చట్టపరంగా అవరోధాలు పెరిగినట్లయింది. ఈ అంశంపై ట్రంప్ ఆదేశాలను అడ్డుకున్న 5వ ఫెడరల్ కోర్టు ఇది. జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ వివాదాస్పద అంశంపై సంతకం చేశారు. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్ గా సంక్రమించే పౌరసత్వ హక్కును నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ వైద్య సిబ్బంది, మత సంస్థల నాయకులు, ప్రొఫెసర్లు సంయుక్తంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలు కీలక ఆవిష్కరణలకు కోల్పోయే ముప్పు పొంచి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రపంచంలో శాంతిని సాధించిన వారి కోసం ఏర్పాటు చేసిన శాంతి నోబెల్ విజేతలను ఈ నెల 10న ప్రకటిస్తారు. ఆ టెన్షన్ తో ట్రంప్ మరింత అశాంతితో రగిలిపోతున్నారు. ఏమైనా ఈసారి దానిని దక్కించుకోవాలని ఆరాటపడిపోతున్నారు. ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ పాక్షికంగా తలూపడంతో ఆయనకు ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి. శాంతి నోబెల్ పై ప్రకటనలో దూకుడు పెంచేశారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వాల్సిందే, లేదంటే అమెరికాను ఘోరంగా అవమానించినట్లేనని ట్రంప్ సెలవిచ్చారు. గాజా కూడా కొలిక్కి వస్తే మొత్తం 8 యుద్ధాలను తాను ఆపినట్లు అవుతుందని తెలిపారు. వర్జీనియాలోని క్వాంటికోలో సైనిక అధికారులతో ట్రంప్ తాజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి నోబెల్ ప్రస్తావన వచ్చింది. గాజాలో శాంతి సాధించాం, అక్కడ వివాదం పరిష్కారమైనట్లే అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. హమాస్, ఇజ్రాయిల్, అరబ్ రాజ్యాలు, ముస్లిం దేశాలు అన్నీ తన శాంతి ప్రతిపాదనకు అంగీకరించాయని తెలిపారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ నెల 8, 9 తేదీలో భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వస్తున్న ఆయన భారత్ లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొని కీలక ప్రసంగం చేస్తారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, విధానకర్తలతో సమావేశమవుతారు. భారత్, యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రాబోయే 10 ఏళ్లలో మరింత బలోపేతం చేసేందుకు విజన్ 2035 పేరిట చర్చిస్తారు.